ఆంధ్రప్రదేశ్ కమలం పార్టీలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పార్టీ కోసం దశాబ్దాలుగా జెండా మోసిన పాత నాయకులకు, కష్టకాలంలో అంటిపెట్టుకుని ఉన్న సిద్ధాంతకర్తలకు ఆశించిన స్థాయిలో ప్రాధాన్యత దక్కడం లేదన్న అంతర్గత చర్చ జోరుగా సాగుతోంది. ఎన్నికల సమయంలో పార్టీలో చేరిన కొత్త వారికి పెద్దపీట వేయడం, మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజు వర్గాన్ని పక్కన పెట్టడంపై సీనియర్లలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. రాయలసీమలో బలమైన గలం వినిపించే విష్ణువర్ధన్ రెడ్డి లాంటి నేతలకు సైతం పదవులు దక్కకపోవడం క్యాడర్ను కలవరపెడుతోంది. ఇంతకీ ఏపీ బీజేపీలో కరడుగట్టిన నేతలకు ఎందుకు ఈ పరిస్థితి ఎదురవుతోంది? అధిష్టానం గుర్తిస్తుందన్న ఆశతో ఈ సీనియర్లు ఇంకా ఎంతకాలం ఎదురు చూడాలి? వాచ్ ది స్టోరీ. ఏపీలో అధికార కూటమిలో భాగస్వామిగా ఉన్న భారతీయ జనతా పార్టీలో అంతర్గత రాజకీయం హాట్ టాపిక్గా మారింది. రాష్ట్రంలో పార్టీకి ఎలాంటి బలమూ లేని రోజుల నుంచి జెండా పట్టుకుని సిద్ధాంతాల కోసం పనిచేసిన కరుడగట్టిన నాయకులకు ఇప్పుడు తగిన గుర్తింపు దక్కడం లేదనే విమర్శలు సొంత పార్టీ నేతల నుంచే వినిపిస్తున్నాయి. ఇతర పార్టీల నుంచి వలస వచ్చిన నేతలు, నిన్న మొన్న పార్టీ కండువా కప్పుకున్న నాయకులు నేరుగా ఎంపీ, ఎమ్మెల్యే టికెట్లు దక్కించుకోవడమే కాకుండా కీలకమైన నామినేటెడ్ పదవుల రేసులోనూ ముందు వరుసలో ఉంటున్నారు. కానీ కష్టకాలంలో పార్టీని నమ్ముకున్న వాళ్లకు మాత్రం నిరాశ ఎదురవుతోంది. ఈ వ్యవహారంపై బహిరంగంగా ఎవరూ మాట్లాడకపోయినా పాత నాయకుల అంతర్గత సమావేశాల్లో మాత్రం తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. సిద్ధాంతాలను నమ్ముకుని 12 ఏళ్లకు పైగా పనిచేస్తున్న తమను అధిష్టానం పట్టించుకోవడం లేదనే వేదన వారిలో బలంగా నాటుకుపోయింది. ఏపీలో పార్టీ ఎదిగే కొద్దీ పాత నాయకులు తెరవెనుకకు వెళ్లిపోవాల్సిన పరిస్థితి వస్తూ ఉండడం శ్రేణులను సైతం అయోమయానికి గురిచేస్తోంది. ఈ పరిణామాల్లో ప్రధానంగా వినిపిస్తున్న పేరు మాజీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు. ఆయన అధ్యక్షుడిగా ఉన్న కాలంలో పార్టీలో కీలకంగా వ్యవహరించిన, అత్యంత సన్నిహితంగా మెలిగిన నాయకులెవరికీ ఇప్పుడు కనీస ప్రాధాన్యత దక్కడం లేదు. సామాజిక వర్గ సమీకరణాలు, మాజీ అధ్యక్షుడు అన్న ఏకైక కారణంతో సోము వీర్రాజుకు మాత్రం కూటమి ప్రభుత్వంలో ఎమ్మెల్సీ పదవి దక్కింది. కానీ ఆయన అనుచర గణానికి మాత్రం పార్టీ పదవులు, నామినేటెడ్ పోస్టులు మాత్రం అందని ద్రాక్షగానే మారాయి. దీనిపై వ్యతిరేక వర్గం మరో రకమైన వాదనను తెరపైకి తెస్తోంది. సోము వీర్రాజు 5 ఏళ్ల పాటు అధ్యక్షుడిగా ఉన్నప్పటికీ పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయలేకపోయారని, ఓటు బ్యాంకును పెంచడంలో పూర్తిగా విఫలమయ్యారని కేంద్ర పెద్దలు భావిస్తున్నట్లు ప్రచారం చేస్తున్నారు. అయితే సోము వర్గీయులు మాత్రం ఈ ప్రచారాన్ని తీవ్రంగా కొట్టిపారేస్తున్నారు. ఇందులో ఎలాంటి వాస్తవం లేదని, కేవలం పార్టీలో కొత్త నాయకత్వాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతోనే పాతవారిని పక్కన పెట్టారని వారు సర్ది చెప్పుకుంటున్నారు. కమలం పార్టీలో కరుడగట్టిన నేతలకు అన్యాయం జరుగుతోందనడానికి రాయలసీమకు చెందిన సీనియర్ నాయకుడు విష్ణువర్ధన్ రెడ్డి పరిస్థితే నిదర్శనమన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. విష్ణువర్ధన్ రెడ్డి తొలి నుంచి పార్టీ సిద్ధాంతాల పట్ల అత్యంత నిబద్ధతతో ఉంటూ రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ వాయిస్ను బలంగా వినిపిస్తూ వస్తున్నారు. రాయలసీమకు చెందిన బలమైన సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ ఆయనకు అదృష్టం కలిసి రావడం లేదు. గత సార్వత్రిక ఎన్నికల్లో ఆయనకు కనీసం అసెంబ్లీ టికెట్ కూడా ఇవ్వకుండా అధిష్టానం పక్కన పెట్టింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా ప్రభుత్వ పరంగా ఎలాంటి కీలక పదవులు దక్కలేదు. ఆయనను కేవలం పార్టీ పదవులకే పరిమితం చేయడంతో విష్ణువర్ధన్ రెడ్డి వర్గీయులు, ఆయన అభిమానుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. కనీసం నామినేటెడ్ పదవుల్లోనైనా ఆయనకు తగిన గుర్తింపు ఇవ్వాలని వారు కోరుకుంటున్నారు. తమ నాయకుడి వాయిస్ పార్టీకి అవసరమైనప్పుడు వాడుకుని పదవుల పంపకం దగ్గరకొచ్చేసరికి పక్కన పెట్టడం ఏంటని వారు లోలోపల మండిపడుతున్నారు. ఒకవైపు దశాబ్దానికి పైగా పార్టీ కోసమే జీవితాన్ని దారపోసిన నేతలు పదవుల కోసం పడిగాపులు కాస్తుంటే, మరోవైపు ఎన్నికల ముందు కండువా మార్చిన కొత్త నేతలకు మాత్రం అధిష్టానం ఎర్ర తివాచీ పరిచి స్వాగతం పలికింది. వారి ఆర్థిక బలం, సామాజిక సమీకరణాలు, గెలుపు అవకాశాలను మాత్రమే పరిగణలోకి తీసుకుని పార్లమెంట్, అసెంబ్లీ టికెట్లను ఉదారంగా కేటాయించింది. ఈ పరిణామం పాత నేతలకు ఏమాత్రం మింగుడు పడ్డం లేదు. కూటమి భాగస్వామిగా ఏపీలో బీజేపీ సాధించిన విజయాల్లో ఈ కొత్త నేతలదే పైచేయి కావడంతో అధికారంలో సైతం వారికే ఎక్కువ ప్రాధాన్యత లభిస్తోంది. జెండా మోసిన నాయకులు మాత్రం కేవలం పార్టీ కార్యాలయాలకే పరిమితం కావలసి వస్తోంది. ఇది పార్టీలో 2 వర్గాల మధ్య మానసిక దూరాన్ని మరింత పెంచుతోంది. సీనియర్లు బహిరంగంగా విమర్శలు చేయలేక తమ ఆవేదనను దిగమింగుకుంటూ ఎవరికి వారు సైలెంట్ అవుతున్న పరిస్థితి క్షేత్రస్థాయిలో స్పష్టంగా కనిపిస్తోంది.
ఇన్ని అవమానాలు, అసంతృప్తులు ఉన్నప్పటికీ ఏపీ బీజేపీలోని సీనియర్ నేతలు పార్టీని వీడే ఆలోచన మాత్రం చేయడం లేదు. ఇతర పార్టీల నాయకుల్లాగా పదవులు రాకపోతే పక్కచూపులు చూసే నైజం సిద్ధాంతపరంగా ఎదిగిన ఈ నేతల్లో లేదు. పార్టీ సిద్ధాంతాలను నమ్మి వచ్చాం కానీ కేవలం పదవుల కోసం కాదన్న నినాదంతోనే వారు ముందుకు సాగుతున్నారు. కాలం ఎప్పటికైనా కలిసి వస్తుందని, కేంద్ర నాయకత్వం తమ నిబద్ధతను, నిజాయితీని గుర్తించి తగిన గౌరవం ఇస్తుందన్న ఆశతోనే వారు నిరంతరం ఎదురుచూస్తున్నారు. ఎంత నిరాశ ఉన్నప్పటికీ పార్టీ కార్యక్రమాల్లో మాత్రం ఎక్కడా వెనుకడుగు వేయకుండా యాక్టివ్గా పాల్గొంటున్నారు. పార్టీ బలోపేతం కోసం క్షేత్రస్థాయిలో శ్రమిస్తున్నారు. ఏపీ బీజేపీలో ఈ పాత నేతల్లో పైకి కనిపించని ఒక రకమైన నైరాశ్యం ఉన్నప్పటికీ అది పార్టీ క్రమశిక్షణను దాటకుండా వారు జాగ్రత్త పడుతున్నారు. అన్నీ కలిసొస్తే ప్రభుత్వంలో లేదంటే పార్టీలో అత్యున్నత పదవి దానంతట అదే వస్తుందని ఆశిస్తున్నారు. తమ కష్టాన్ని జాతీయ నాయకత్వం గుర్తించే ఆ శుభ గడియల కోసం పాత నేతలు ఓపికగా ఎదురుచూస్తున్నారు. మరి ఏం జరుగుతుందో వేచి చూడాలి.